मेरा है सॉरी चल नवल सर आइए नवल सर सलाम ఓకేనా సార్ మీ ద్వారా పైన ప్రైవేట్ చాలా ఎమర్జెన్సీస్లో రౌండ్ ది క్లాక్ రిస్క్ తీసుకొని ప్రాణాలు కాపాడటం సంఘ విద్రోహ శక్తులు కానివ్వండి, పబ్లిక్లో ఉండే డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానివ్వండి చేసిన వాళ్ళ వల్ల జరుగుతున్న అభిప్రాయాలు మనం చూస్తాం. ఇది మేము నిరసన తెలిపిన నేపథ్యం ఏంటంటే ఆల్ ఇండియా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఈరోజు ఓపీని బంద్ చేసి ఎమర్జెన్సీ సర్వీసులు చెప్తే మిగతా అన్ని బంద్ చేయమని పిలిపించింది. కలకత్తాలో ఒక మహిళా వైద్యులన్నీ అత్యాచారం చేసి చంపేశారు. అయితే మేము రిక్వెస్ట్ చేసిన డీజీపీ గారికి మీ ద్వారా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ హాస్పిటల్స్లో ఎస్పెషల్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇస్తున్నటువంటి హాస్పిటల్స్లో ఏదైనా ఇష్యూ జరిగితే ప్రొలాంగ్ చేయకుండా కాల్ చేసిన వెంటనే వచ్చి హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని సెక్యూర్ చేయడానికి క్విక్ రెస్పాన్సెస్ టీమ్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పరిచి దాన్ని పర్సూ చేస్తే బాగుంటుంది అనేది మా రిక్వెస్ట్ డీజీపీ గారికి. నెంబర్ 2, ఎక్కడైనా సరే ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఆ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నారు, కొద్ది రోజుల తర్వాత మర్చిపోతుంది, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. మేము రిక్వెస్ట్ చేసేది పోలీసులకి, డీజీపీ గారికి మీ ద్వారా ఈ ఏదైతే చట్టాలు ఉన్నాయో దోజ్ ఆర్ యాక్టింగ్ అగెన్స్ట్ ది వైలెన్స్ ఆఫ్ డాక్టర్స్, ఆ చట్టాలని ప్రజలకు మీరు విస్తృతంగా తీసుకెళ్ళి అవగాహన కల్పించి ఈ రకమైన చర్యలకు మీరు పాల్పడితే ఇట్లాంటి శిక్షలు ఉంటాయి, ఇట్లాంటి పనిష్మెంట్లు ఉంటాయి అనేది ప్రజల్లో పబ్లిక్లో వైడ్గా క్యాంపెయిన్ చేయాలనేది పోలీస్ డిపార్ట్మెంట్గా మేము రిక్వెస్ట్ చేస్తాం. సో జహీరాబాద్ ప్రాంతంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ప్రాణాలని కాపాడే డాక్టర్లే ప్రాణాలు చేతపట్టుకునే పరిస్థితి ఉండడం అనేది సభ్య సమాజానికి సిగ్గుచేయడం మేము భావిస్తున్నాం. అదేదో కొద్దిమంది డాక్టర్స్కి ఒక లేడీ డాక్టర్ కాదు. కాబట్టి మీరు లా ప్రొటెక్టర్స్గా మీరు దీన్ని డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు ఒక సురక్షితమైన వాతావరణంలో వైద్య సేవలు అందించే పరిస్థితి కల్పించాలని చెప్పి నాకు మెడికల్ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఎవరికైనా సరే ఎక్కడైనా సరే వెంటనే అడిగిన వెంటనే మాకు రక్షణ కల్పించారు. 100% మేడం. స్టేట్ వైడ్ అంటే సీనియర్ ఆఫీసర్ చెప్తున్నాం, జైరాబాద్ వరకు అయితే అసిస్టెంట్ చేయగలుగుతాం. అదే ట్రై టు జనాల్లో వస్తారు, మనం ఇబ్బంది ఏం లేదు. మా నెంబర్లు అయితే అందరి దగ్గర ఉన్నాయనుకుంటా. మీకు ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది అయినా ఎనీ టైం ఒకవేళ మా నెంబర్ ఏమైనా చేసినా అందరు కాల్ చేసినా వచ్చేస్తాం. ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా అయితే మేము చూడగలుగుతాం జైరాబాద్ వరకు. ఇది కూడా సీనియర్ ఆఫీసర్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకి కలకత్తాలో 9వ తేదీన మహిళా వైద్యురాలపై జరిగిన అత్యాచారం హత్యని ఖండిస్తూ దానికి నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో భాగంగా జహీరాబాద్లో కూడా ఐఎంఏ జహీరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో మొత్తం పబ్లిక్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఉన్న డాక్టర్లందరం ఓపీ సేవలు బంద్ చేసి, ఎలెక్టివ్ సర్జరీస్ బంద్ చేసి, ఎమర్జెన్సీస్ తప్పితే మొత్తం వైద్య సేవలను బంద్ చేసి ఈ రకమైనటువంటి చర్యలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజాప్రతినిధులనైనా పోలీసు అధికారులనైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం దేశవ్యాప్తంగా జరుపుతున్నటువంటి సమ్మెకి సంఘీభావంగా ఈరోజు జహీరాబాద్లో మేము నిర్వహించాం. నా రిక్వెస్ట్ ఒకటి, ఈ రకంగా ప్రాణాలని ప్రమాదంలో ఉన్న వాళ్ళని కానీ రోగాల్లో ఉన్నటువంటి వాళ్ళని కానీ రోగుల్ని కాపాడేటువంటి వైద్యులే ప్రాణాలకు భయపడాల్సిన పరిస్థితి అనేది ఇది గొప్ప విషయంగా అది సిగ్గుచేటు. ఇది సమాజం సిగ్గుపడాలి. రాజకీయ పార్టీలు వెదర్ ఇట్ ఈస్ రూలింగ్ ఆర్ అపోజిషన్, రాజకీయ పార్టీలు ఆలోచించాలా, ప్రజాప్రతినిధులు ఆలోచించాలా, చోటమోట నాయకులు అని చెప్పి ఎగరేసుకునే వాళ్ళు ఆలోచించాలా. ప్రాణాలని రక్షించడానికి కాపాడే వైద్యుల ప్రాణాలు ఈరోజు అభద్రతలో ఉండటం అనేది సమాజానికి సిగ్గుచేటు. దీన్ని సివిల్ సొసైటీ, పౌర సమాజం గమనించాలా, పొలిటికల్ పార్టీస్ గమనించాలా, అందరూ గమనించి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా వైద్యులు ఒక సురక్షితమైనటువంటి వాతావరణంలో వైద్య సేవలు అందించడానికి అందరూ దోహదం చేయాలి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఐఎంఏ జహీరాబాద్ తరఫున ఈ ఇబ్బందులను అర్థం చేసుకొని సహకరించినందుకు ప్రజలందరికీ ఐఎంఏ జహీరాబాద్ తరఫున మరొకసారి మా ధన్యవాదాలు. वुमेन के अगेंस्ट एक ब्रूटल क्राइम की तरह देखें और सब लोग हम साथ मिलकर एक वुमेन के लिए बेटर सोसाइटी बढ़ाएं. थैंक यू.